ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నవరాత్రులకు చాలా శక్తి ఉంటుంది. ఈ సంవత్సరం 11 రోజుల పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ 11 రోజులు చాలా అద్భుతమైన రోజులు. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శరణ్ నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని తనను పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుంది. కాబట్టి దసరా నవరాత్రుల్లో పొరపాటున కొన్ని తప్పులను చేయకూడదు, లేదంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది. దసరా నవరాత్రుల పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై దుర్గా భవాని అని కమెంట్ చేయండి. సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగను జరుపుకుంటారు. ఈ 11 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి తక్షణమే సిద్ధిస్తుంది. అంతటి శక్తి దసరా నవరాత్రులకు ఉంటుంది. అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్నంతలోనే ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసుకోండి. భక్తితో అమ్మవారిని స్మరించుకున్నా సరే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా మీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోండి. ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పండ్లను కానీ నివేదించండి. 11 రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలని నియమం లేదు. అలాగే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. ఒక పూట భోజనం చేసి రెండో పూట పాలు లేదా పండ్లను స్వీకరించండి. దసరా నవరాత్రుల్లో ఆడవారు ఉదయాన్నే నిద్ర లేవాలి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు, లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోండి. ముఖ్యంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకుని మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే 11 రోజుల పాటు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. మీళ్ళు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగు పెట్టదు. ఇక ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఒక చిన్న దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో దుర్గాదేవి చిత్రపటం ఉంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేయాలి. ఇక మీ ఇంటి గుమ్మాన్ని పచ్చగా ఉంచుకోవాలి. అంటే ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంటి గుమ్మానికి పూల మాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దద్దోజనం తయారు చేసి అమ్మవారికి ఆలయానికి తీసుకువెళ్ళి నివేదించండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి. ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఈ 11 రోజులు మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా వెండి కుందుల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి. ఎరుపు రంగు చాలా శుభసూచకం కాబట్టి నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇక ఈ పండుగ రోజుల్లో పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అసలు చేయకూడదు. అలాగే పగటి పూట నిద్రపోకూడదు. అమ్మవారు సంచరించే దసరా నవరాత్రుల్లో పగటి పూట నిద్రపోతే మీ గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించే భక్తులు చన్నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిది. చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. అలాగే ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి సాంబ్రాణి ధూపం సమర్పించి మిల్లంత సాంబ్రాణి పొగును వేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలాగే ఈ పవిత్రమైన నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజుల మాలను కానీ నిమ్మకాయ దండను కానీ సమర్పించండి. ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దుర్గాదేవిని స్మరిస్తూ దుర్గా చాలీసను చదవండి. దుర్గమ్మ అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది.
మన హిందూ ధర్మంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కుటుంబ కలహాలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు దసరా నవరాత్రుల్లో శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రించకూడదు, అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు. వయస్సు సహకరించని వారు అలాగే ఆరోగ్యం బాగలేని వారు మంచం మీద పడుకోవచ్చు. అయితే మంచం పైనున్న పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసుకొని నిద్రించాలి. అమ్మవారిని పూజించే భక్తులు దసరా నవరాత్రుల్లో పొలిమేరను దాటకూడదు. విశేషంగా దసరా నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తీరిపోతాయి. అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన అమ్మవారికి కుంకుమను ప్రతిరోజు నుదిటిన పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేసేవారు చాలా ప్రశాంతంగా భక్తి భావనతో ఉండాలి. ఎవరిపైన గట్టిగా అరవకూడదు, అలాగే పెద్దవారిని నిందించకూడదు. ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. లక్ష్మి స్వరూపమైన ఆడవారు దసరా నవరాత్రుల్లో నట్టింట్లో తల దువ్వుకొని చిక్కు తీసుకోకూడదు. అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇంటి గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వుకోకూడదు. అలాగే జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరగకూడదు. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవరాత్రిలో 11 రోజులు పొరపాటున కూడా తినకూడదు. వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఇక ప్రతిరోజు 2 పూటల స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. అలాగే దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో తోలు వస్తువులను ఉపయోగించకూడదు. అదేవిధంగా భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. వివాహం కాని ఆడపిల్లలు దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజున 9 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి ముత్తైదువులకు కాళ్ళు కడిగి పసుపు రాయండి. ఇలా చేయడం ద్వారా వివాహం కాని ఆడపిల్లలకు మంచి భర్తను పొందుతారు. మరి ముఖ్యంగా దసరా నవరాత్రిలో తులసి కోటను పూజిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. లక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయండి. ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం వరించి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు లలిత సహస్రనామం చదివితే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి. అదేవిధంగా పేదలకు దాన ధర్మాలు చేయడం, బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించడం ద్వారా మీ కుటుంబంపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో పేదలకు వస్త్రదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నవరాత్రులు పొరపాటున కూడా భార్యాభర్తలు గొడవ పడకూడదు. ముఖ్యంగా ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఇవన్నీ మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే ఎవరిపైన కోపం చూపించకూడదు. అలాగే దసరా నవరాత్రిలో పూజ గదిలో అఖండ జ్యోతిని వెలిగించి ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి